అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 51. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చరణ్ ఆ సమయంలో మాట అయితే వాళ్ళ పెద్దమ్మకు ఆన్నితో ఇప్పించాడు. కానీ ఇప్పుడు తన మనసు అంగీకరించగా తెగ ఇబ్బంది పడుతుంది. ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలంటే తన ప్రాణం పోతున్నట్లుగా ఉంది. పెద్దమ్మ బాధ, కష్టం చూడలేక అప్పుడు అయితే ఆలోచన లేకుండా తొందరపడి మాట ఇప్పించాడు. కానీ ఇప్పుడు ఆన్యను విక్కీకి ఇవ్వలేక ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోను లేక వాళ్ళ పెద్దనాన్నను అలా చూడలేక సతమతమవుతూ ఉన్నాడు. విక్కీ వరుణ్కి ఫోన్ చేసి, వరుణ్, నువ్వు వెంటనే ఆన్య ఎక్కడ ఉన్నా వెళ్ళి వెతికి పట్టుకో, అవసరం అయితే నీతో ఇంకొందరిని తీసుకుని వెళ్ళి వెతుకు అని అన్నాడు. ఏమైంది విక్కీ? ఆన్యని వెతకడం ఏమిటి? ఆన్య ఇక్కడ నుంచి ఎటో వెళ్ళిపోయిందిరా, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఓ ఇంతేనా విక్కీ, దీనికెందుకురా అంత కంగారు పడతావు? ఆ పల్లెటూరి పిల్ల ఇంకా ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ ఊరికే వెళ్ళి ఉంటుంది. చూడు, వాళ్ళ ఊరు ఎక్కడో మీ ఆఫీసులో ఆ అమ్మాయి ఊరు పేరు అన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చూసిరా. అవును విక్కీ, నువ్వు ఇంతగా కంగారు పడుతున్నావు, ఇంతకీ ఏమైంది? నాకు కూడా ఫోన్ చేయడం మానేశావు, అసలు ఏమైందిరా అన్నాడు వరుణ్. అవి అన్నీ నేను తరువాత చెప్తానురా, నువ్వు వెంటనే ఎక్కడ ఉన్నా సరే నా దగ్గరకు వచ్చేయి, మనం వాళ్ళ ఊరు వెళ్దాం. నువ్వు వచ్చేలోపు నేను ఆన్య ఊరు ఎక్కడో తెలుసుకుంటాను అని వెంటనే ఫోన్ కట్ చేసిన విక్కీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి స్మిత స్మిత అని గట్టిగా అరుస్తూ పిలిచాడు. వామ్మో, విక్కీ సారేంటి ఇంత కోపంతో అరుస్తూ పిలుస్తున్నాడు అనుకుంటూ పరుగున వెళ్ళింది స్మిత. సార్ అంటూ వెళ్ళి విక్కీ ముందు నుంచుని ఉంది. స్మిత, ఆన్నిది ఏ ఊరు నీకు తెలుసా? ఏదో పేరు చెప్పింది కానీ నాకు గుర్తులేదు. అది నాకు తెలియదు సార్ అని అంది స్మిత. నువ్వు తనకి స్నేహితురాలివై ఉండి తన గురించి వాళ్ళ ఊరు ఎక్కడో ఏమిటో కూడా తెలుసుకోలేదా అంటూ చిరాగ్గా అన్నాడు విక్కీ. సార్, ఉదయం లేచి ఆఫీస్కి టైం అవుతుంది అనే టెన్షన్, కంగారుతో హడావుడిగా బయలుదేరి ఇక్కడికి వస్తాము. మరలా ఆఫీస్ టెన్షన్లతో ఇక్కడ మీలాంటి వాళ్ళతో తిట్లు చివాట్లు భరిస్తూ ఉండి ఇంటికి వెళ్ళాలి. ఇక మధ్యతరగతి ఇంట్లో ఉండే టెన్షన్లు ఎలాగూ ఉంటాయి. అవన్నీ భరించలేక కొంతసేపు మనసు ఎటైనా వెళ్ళాలనిపించినా ఎటూ వెళ్ళలేక ఇక శరీరం నీరసించి అలసిపోయి మంచం మీద వాలిపోతుంది. ఇది సార్ రోజువారీ నా కార్యక్రమం. ఈ జీవితంలో నాకు ఇతరుల గురించి తెలుసుకునే టైం లేదు. ఒకవేళ టైం ఉండి తెలుసుకున్నా దాన్ని గుర్తు ఉంచుకునేంత చోటు నా చిన్న మెదడుకు లేదు అని టకటకా అంది. ఎంతో కోపంతో ఎప్పుడూ అరుస్తూ ఉండే విక్కీ ఎందుకో గాని ఏమీ మాట్లాడకుండా స్మిత చెప్పేది అంతా విని, వీళ్ళ లైఫ్ ఇంత బిజీగా ఇలా టెన్షన్లతో బ్రతుకుతూ ఉంటారా అని మనసులో అనుకుని, సరే స్మిత, ఆఫీసులో ఆన్యది రెజ్యూమ్ ఉంటుంది కదా, దానిలో తన డీటెయిల్స్ను నాకు వాట్సాప్ చెయ్యి అన్నాడు విక్కీ. సార్, నేను అలా ఇన్ఫర్మేషన్ను బాస్కి తెలియకుండా ఇవ్వకూడదు. కనీసం మన చరణ్ సార్తో అయినా చెప్పిస్తే నేను మీకు ఇవ్వగలను అంటూ భయంగా అంది స్మిత. స్మిత ఇవ్వనని అన్నందుకు విక్కీ కోప్పడతాడని అక్కడ ఉన్న అందరూ అనుకున్నారు. కానీ ఓ, మీకు తెలియదు కదా, ఇక నుండి ఈ కంపెనీకి ఎండీని నేనే అని విక్కీ అనగానే విక్కీపై నమ్మకం లేక ఆఫీసులో అందరూ తన వైపు చూస్తూ ఉన్నారు. ఏంటి, నమ్మడం లేదా? సరే అయితే నేను నిరూపిస్తాను అని వాళ్ళ నాన్న మోహన్ రావు గారికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్లో ఉంచాడు. హలో డాడీ. హలో, ఏంటి విక్కీ ఈ టైంలో ఫోన్ చేశావు అన్నాడు మోహన్ రావు. డాడీ, ఇక నుంచి మన కంపెనీ బాధ్యతలు ఎవరివి అన్నాడు. అదేంటి, నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకుని మొత్తం చూసుకుంటానని అన్నావు కదా,
పోనీ నీకు తెలియకపోతే ఇంకా అవసరమైతే చరణ్ని పిలిచి ఏదైనా తెలియకపోయినా డౌట్స్ ఉన్నా తనని అడిగి తెలుసుకో అన్నాడు మోహన్ రావు. సరే డాడీ ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు విక్కీ. ఇప్పుడు అర్థమైందా ఈ కంపెనీ ఎవరిదో? అర్థమైంది అన్నట్లుగా తలను కదిపారు అక్కడ ఉన్నవాళ్ళు. సార్ మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక మాటను అడగనా అని అంది స్మిత. అడుగు స్మిత. మీరు ఆన్య గురించి ఆమె ఊరు గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నారు అంది. ఆన్య ఇక్కడ ఉద్యోగం చేయనని ఒక లెటర్ను రాసి చరణ్కి ఇచ్చి వెళ్ళిపోయింది అని విక్కీ చెప్పగానే ఆఫీస్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆన్య ఉద్యోగం మానేయడం ఏమిటి? ఈ విక్కీ వల్లనే మానేసి ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు. ఏంటి మీరు ఆన్యతో కలిసి ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదా? నాతో ఏమీ మాట్లాడకుండా మీలో మీరు మాట్లాడుకుంటున్నారు అన్నాడు విక్కీ. ఆన్య చాలా మంచి తెలివైన అమ్మాయి సార్. ఆమెతో కలిసి ఎవరైనా పని చేయాలని అనుకుంటారు అని ఒకరు. సార్ ఆన్య ఉద్యోగం మానేయడానికి కారణం ఏమిటి? ఎవరు అని అడిగాడు అక్కడ పనిచేసే కార్తీక్. అది నేను మాత్రం కాదు. అసలు నాకు ఆన్య ఉద్యోగం మానేసిందని చరణ్ చెప్పే వరకు తెలియదు. ఇప్పుడు ఆమె కోసమే వెతుకుతున్నాను. ఆ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఆన్యకే తెలుసు. నేను వెతుకుతాను కానీ మీలో ఎవరికైనా ఆన్య కనిపించినా లేదా ఫోన్ చేసినా నాకు చెప్పండి అని చెప్పి, స్మిత నువ్వు కూడా ఆన్య గురించి నాకు చెప్పు. ఇంతకీ ఆన్య డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేశావా? చేశాను సార్. సరే అయితే స్మిత ఇక నీ పనిని నువ్వు చూసుకో. రేపటి నుంచి నేను వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆఫీసు బయటకు వచ్చేసరికి ఆఫీస్ బయట వరుణ్ నిలబడి ఉన్నాడు. వరుణ్ బైక్ను అక్కడే ఆఫీసులో ఉంచి విక్కీ కారులో ఇద్దరు కలిసి ఆన్య ఊరికి బయలుదేరారు. ఆన్య గురించి నువ్వు వెతకడం ఏంటిరా? అసలు ఏమైంది అని అన్నాడు వరుణ్. నేను జీవితం అంటే ఎంజాయ్ చేయడమే అని అనుకున్నాను. అలాగే నాకు ఊహ తెలిసిన నాటి నుండి బ్రతుకుతూనే ఉన్నాను. కానీ ఆ రోజు నేను ఆన్యను కారుతో గుద్దేలా చేసి భయపెట్టినప్పుడు ఆ రాజేష్ ఏమంట అన్నాడో కానీ అదే నాకు శాపమైందిరా. ఏరా ఎందుకు అలా అంటున్నావు? అసలు నువ్వు నాతో ఫోన్ టచ్లో కూడా లేవు. నేను మీ ఇంటికి వస్తే నువ్వేమో అసలు ఇంటికి రాకు, నన్ను కలవకు అన్నావని నేను కూడా ఇక్కడి నుంచి గోవా వెళ్ళి ఈరోజు ఉదయమే వచ్చాను అన్నాడు వరుణ్. వరుణ్ నీకు గుర్తుందా ఆ రోజు నన్ను రాజేష్ ఏమన్నాడో? ఉంది, ఏదో చావు విలువ అంటూ అన్నాడు అనుకుంటా. అలా కాదు వాడంది, నేను చెప్తాను విను. నాకు మా అమ్మ నాన్న ఉన్నంత వరకు ఏ సమస్య రానివ్వరు అని నేను అంటే వాడేమో ప్రాణం తీయడం ఇంత తేలిక అని నువ్వు అనుకుంటున్నావో? ఆ ప్రాణం విలువ తెలిసిన రోజు దాన్ని కాపాడడం ఎంత కష్టమో అని కూడా నీకు తెలుస్తుంది అన్నాడు. అవునరా విక్కీ, నిజమే. వాడు ఆ రోజు ఇలానే అన్నాడు అని వరుణ్ అనగానే ఇప్పుడు నా బ్రతుకు వాడు అన్నట్లే అయ్యిందిరా. అంటే అని అన్నాడు వరుణ్. నాకు మా అమ్మ నాన్న ఉన్నంత వరకు ఏ సమస్య రాదని అన్నాను కదా, కానీ నేనే వాళ్ళకి సమస్యలా ఉండి వాళ్ళ ప్రాణాలు పోయేలా చేస్తానని అనుకోలేదు అంటూ కంటనీరు పెట్టుకుంటూ మా అమ్మ చనిపోయింది వరుణ్. అమ్మ చనిపోవడం ఏంటరా? నువ్వు నేను కలిసి ఆ రమ్యని ఏడిపించాం కదా. అప్పుడు అక్కడికి ఆన్య వచ్చి తను కొట్టిందే కాక అక్కడ ఉన్న వాళ్ళతోనూ కొట్టించింది. అందుకేగా నువ్వు నాతో మాట్లాడడం నన్ను కలవడం మానేశావు అని అన్నాడు వరుణ్. అప్పుడు జరిగినవి ఇంకా అప్పుడు నేను కారు యాక్సిడెంట్ చేసిన రోజు. ఆ యాక్సిడెంట్ అమ్మాయి వాళ్ళ అక్క రమ్యను కిడ్నాప్ చేసి కేసును వాపస్ తీసుకునేలా చెయ్యాలని అనుకున్నాం కదా. అప్పుడు రమ్యను పట్టుకునేది మనం మాట్లాడిన మాటలను ఆడియో వీడియో రికార్డులను తీసుకొని వచ్చి ఆ ఆన్య మా మమ్మీకి చూపిస్తూ వినిపించింది.
దాంతో మా మమ్మీ ఎప్పుడూ లేనిది నా మీద కోపంతో నన్ను కొడుతూ గుండె నొప్పితో పడిపోయింది. మా డాడీ నన్ను తన దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదురా. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా నా గురించి ఆలోచిస్తూ నా దగ్గర ఒక మాట తీసుకుంది. అవునా? ఆ మాట ఏంటి విక్కీ? అదా, అది ఆన్యను పెళ్లి చేసుకోమని అడిగింది. ఏంటి, ఆ రాక్షసి పిల్లనా? వామ్మో, ఆ అమ్మాయి అయితే నువ్వు తప్పు చేసినప్పుడల్లా తంతుంది కదరా. ఇంకా మన స్నేహం సంతకెళ్ళినట్లే, మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వదు అని వరుణ్ అంటుంటే, ఎహే నువ్వు ఉండరా, ముందు నేను చెప్పేది విను. సరే చెప్పు. ముందు నీకులాగానే నేను కూడా అనుకున్నాను, కానీ అది మా మమ్మీ చివరి కోరికరా. నేను మా మమ్మీ లేకుండా ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఎప్పుడూ నాతో ఉండి నా కోసం బ్రతికిన మా అమ్మ నన్ను అడిగిన మొదటి మరియు చివరి మాట అని ఎంతో బాధపడుతూ అన్నాడు. అయితే నువ్వు ఆన్యను పెళ్లి చేసుకుంటావా అని ఆశ్చర్యంగా అన్నాడు వరుణ్. ఆన్య వాళ్ళ ఇంటికి వెళుతున్న విక్కీకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఇక ఇదంతా మనము తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.